హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మల్కా ఎక్కంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ మల్లేశ్వరి. వైజాగ్ 2 days వైజాగ్ ట్రిప్లో మేము చాలా మెమరీస్ మిగిల్చుకున్నాము. ముఖ్యంగా వైజాగ్లో ఉండేవాళ్ళు చాలా అదృష్టవంతులండి. ఎందుకో చెప్పనా, నెంబర్ ఆఫ్ బీచెస్ ఉంటాయి. వీకెండ్ మంచిగా వెళ్ళిపోవచ్చు బీచెస్కి. అలాగే లెస్ ట్రాఫిక్ ఉండిద్దండి. నెంబర్ ఆఫ్ సీ ఫుడ్ దొరుకుతుంది చక్కగా. మంచిగా స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. బీచెస్ అయితే ఎక్సలెంట్ అండి. ఇంకేదన్నా మౌంటైన్ ఎక్కాలంటే కైలాసగిరి ఉంది. చక్కగా రోప్వేలో వెళ్ళిపోవచ్చు. అక్కడ ఒక పార్క్ ఉంటుంది. వాకింగ్ చేసుకోవడానికి ఫ్రెష్ ఎయిర్. చాలా అదృష్టవంతులండి వైజాగ్లో ఉండేవాళ్ళు. అలాగే ఏరోప్లేన్ మ్యూజియం ఉంది. అలాగే విక్టరీ ఆఫ్ సీ ఉంది. అలాగే మేము సబ్మెరైన్ మ్యూజియం చూసాము. చాలా బాగుందండి. 7 కంపార్ట్మెంట్స్ ఉంటాయి దాంట్లో. చాలా బాగుండిద్దండి చూడ్డానికి. అసలు అయితే ఆ బీచ్ రోడ్ అయితే చాలా బాగుండిద్ది. ఫ్రీ అసలు చాలా బాగుండిద్ది. ఆ సముద్రం నుంచి వచ్చే ఆ తుంపర్లు మన ఫేస్ మీద తాగుతుంటే చాలా బాగుండిద్ది. అలాగే ఒక ప్యాలెస్ అట్రాక్షన్గా ఉండిద్దండి. అది ఏదో దర్బారు, దాని పేరు చెప్తా ఉండండి. దర్బారు గదిరాజు ప్యాలెస్ అని చాలా హోటల్ అనమాట. అది చాలా బాగుండే. అదొక అట్రాక్షన్. కైలాసగిరి అట్రాక్షన్, అదొక పార్క్. విశాఖపట్నం అంటే ఎక్కువ చూపించేది కైలాసగిరినే చూపిస్తారు కాబట్టి చాలా బాగుండిద్దండి వైజాగ్. బీచెస్ కానీ, ఆ ఫుడ్ కానీ, ఆ ఎయిర్ కానీ, ఆ ఫ్రెష్ ఎయిర్, చక్కగా బోటింగ్ చేయొచ్చు. అసలు సీలో స్పీడ్ బోట్ ఎక్కి చేస్తుంటే పైకి ఎగరేసిందండి బోట్ ఎక్కితే. అసలు ఆ రోప్ వేలో సిటీ వ్యూ చూడొచ్చు చక్కగా. ఎంత బాగుండిద్దోనండి. అదృష్టవంతులండి ఎంతైనా వైజాగ్లో ఉండేవాళ్ళు. వీలైతే ఒకసారి ప్లాన్ చేసుకోండి వైజాగ్కి. అలాగే జూ ఉంది, మేము చూడలేదండి. జూ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అట్రాక్షన్స్ అయితే సూపర్ ఉన్నాయి. అందుకే ఐ లవ్ వైజాగ్ అంటారు అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని షేర్ చేయండి.